ఈ లాజిస్టికల్ యాక్సిడెంట్స్, ఈ హిల్లీ ఏరియాస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటానే ఉంటుంది. మీరే చెప్పండి ఏం పరిహారం? దుర్గమ్మ. This video is sponsored by Level Up Learning Center. Costume sponsored by Navia Everyday Fashion. నమస్తే రమణం గారు. నమస్తే, ఎలా ఉన్నారు సంగీత గారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. చెప్పండి. వచ్చే సెప్టెంబర్ నెల గ్రహచారం ఎలా ఉండబోతుంది కొద్దిగా చెప్తారా? గ్రహచారం మనకి సూర్యుడేమో పూర్వ ఫల్గుని నక్షత్రం 1వ పాదంలో స్టార్ట్ అవుతారు ఫస్ట్న. కాకపోతే 3వ తారీఖున 2వ పాదానికి వెళ్ళిపోతారు, సింహరాశిలోనే ఉన్నారు. 15థనేమో మనకి ఉత్తర ఫల్గుని 2వ పాదానికి కన్యా రాశికి వెళ్ళిపోతారు. తర్వాత ఆయన మూమెంట్ ఏమో హస్త నక్షత్రం 2వ పాదం వరకు ఉంది ఈ నెల. అదేలాగా మంగళుడు ఒక మూమెంట్, చాలా ఇంపార్టెంట్ అయిన మూమెంట్ ఈ నెల. చైత్ర నక్షత్రం ఫస్ట్ క్వార్టర్ కన్యా రాశిలో ప్రారంభించి మనకి 13వ తారీఖు తులారాశికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి స్వాతి నక్షత్రం వరకు వెళ్తున్నారు, సెకండ్ క్వార్టర్ వరకు. ఈ చేంజ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మంగళుడు శనీశ్వరుడు ఇద్దరు కలిసి ఉన్నంత సమయం మనకి చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉండేది. లాస్ట్ టైం చెప్పాను కదా, ఇది దృష్టిలో ఉంటాయి, ఆ దృష్టి నుంచి తప్పుతుంది. అదేలాగా మనకి బుధుడేమో మఖ నక్షత్రం సింహరాశిలో ప్రారంభించి 15th వరకు సింహరాశిలోనే ఉన్నారు. తర్వాత కన్యా రాశి తన మూల త్రికోణ స్థానానికి వెళ్ళిపోతున్నారు. చైత్ర నక్షత్రం ఫస్ట్ వరకు వెళ్ళిపోతారు. తర్వాత బృహస్పతి గురువు పూర్వ ఫల్గుని నక్షత్రంలోనే ఉన్నారు. ఆయన బాగానే ఉన్నారు, ఆయన్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయట్లేదు. అటువంటి ఒక స్థితిలో గురువు ఉన్నారు. పోయిన నెల ఏమో మనకి శుక్రుడు అక్కడ ఆయనతో పాటు ఉన్నారు. ఇప్పుడు శుక్రుడు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారు. అదేలాగా శుక్రుడేమో పుష్య నక్షత్రం కర్కటక రాశిలో ప్రారంభించి మనకి 15వ తారీఖేమో సింహరాశికి వచ్చేస్తున్నారు, మకం ఫస్ట్ క్వార్టర్కి వచ్చేస్తున్నారు. తర్వాత సింహరాశిలోనే ఉంటున్నారు. అదేలాగా కేతు అక్కడే సింహరాశిలోనే ఉన్నారు, పూర్వ ఫల్గుని నక్షత్రంలోనే ఉన్నారు. రాహు ఏమో అటేపు పూర్వ భాద్రపద నక్షత్రంలోనే ఉన్నారు. శనీశ్వరుడు ఉత్తర భాద్రపద నక్షత్రంలో వక్రంగా ఉన్నారు, మీనరాశిలో. ఇదే అన్నమాట ఈ నెల బేసిక్ గ్రహచారం. ఇప్పుడు మీరు పోయిన నెల చెప్పారు ఆగస్ట్ నెల ఎలాగ ఉండబోతుందని చెప్పి. మీరు చెప్పినట్టే అన్నీ జరిగింది. అన్నీ ఏం జరగలేదు, మంచి విషయాలు జరిగితే మంచి విషయాలు జరిగింది, అది తప్పకుండా చెప్పాలి. మంచి విషయాలు జరిగింది. మళ్ళీ వార్ అనేది మళ్ళీ ఇంకా కంటిన్యూ అవుతుంది. మళ్ళీ మీరు చెప్పిన న్యాచురల్ కెలామిటీస్ అక్కడక్కడ జరుగుతుంది, అది కూడా జరిగింది. ఈ సెప్టెంబర్ నెల ఎలాగ ఉంటుంది? సెప్టెంబర్ నెల ఏంటంటే మ్యాక్సిమం ఇప్పుడు సూర్యుడు ఉన్న క్షేత్రం సింహరాశిలోనే ఉంటున్నారు. తర్వాత 15 తర్వాత కన్యా రాశిలో ఉంటున్నారు. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మంత్ మోస్ట్ యాక్టివ్గా ఉండేది సింహరాశి లోకం అందరికీ. అది కాలపురుషంలో 5th హౌస్ కాబట్టి స్పెక్యులేషన్, పుత్రులు, పూర్వపుణ్యాలు, మనకి ఉన్న గుడిలకి వెళ్ళి రావడం, మన కులదైవాన్ని చూసి రావడం, ఇటువంటి విషయాలు జరుగుతుంది. స్పెక్యులేటివ్ అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది. అదేలాగా అక్కడ మోస్ట్ యాక్టివ్గా బుధుడు ఉన్నారు కాబట్టి ఒక కమ్యూనికేషనల్ అండర్స్టాండింగ్ అనేది వచ్చే సమయం, ఎస్పెషలీ పొలిటికల్ సినారియోలో ఒక సెటిల్మెంట్ వస్తుంది. శుక్రుడు అక్కడికి వచ్చేటప్పటికి ఒక సెటిల్మెంట్ అయిపోతుంది, ఒక పీస్ లాంటి ఒక సిచ్యువేషన్, ఒక శాంతి. ఇంత అప్స్ అండ్ డౌన్స్ తర్వాత ఒక శాంతిపరమైన ఒక సిచ్యువేషన్ అనేది వస్తుంది. కాకపోతే మనకి డేంజర్ అనేది మనకి 13వ తారీఖు వరకు ఉంది. లే ఆఫ్స్ అనేది కంటిన్యూ అవ్వచ్చు, ఎందుకంటే మంగళుడు శనీశ్వరుడు దృష్టి కంటిన్యూ అవుతుంది 13th వరకు, సెప్టెంబర్ 13th వరకు. లే ఆఫ్స్ అనేది కంటిన్యూ అవ్వచ్చు, లేకపోతే అప్స్ అండ్ డౌన్స్, ఎకనామికల్ అప్స్ అండ్ డౌన్స్ అవ్వచ్చు, ఇవన్నీ అవ్వచ్చు. కాకపోతే ఆ 13th తర్వాత మంచి రిలీవింగ్ పాయింట్. పాజిటివ్ ఇంకో విషయం ఏంటంటే మనకి బృహస్పతి ఫ్రీ అయిపోతున్నారు, ఎవరో ఆయన్ని డిస్టర్బ్ చేయట్లేదు. ఆయన దృష్టి ఎక్కడెక్కడ ఉందో పరిపూర్ణమైన రిజల్ట్స్ అక్కడ ఇస్తారు. అది మెయిన్గా బృహస్పతి ఒక దృష్టి, గురువు ఒక దృష్టి మనకి కుంభరాశిలో ఉంది, ఎక్కడ రాహు ఉన్నారు. ఆయన్నేమో శనీశ్వరుడు ప్రభావిస్తూ ఉన్నారు, వక్రమయ్యారు కాబట్టి. సో ఆ క్షేత్రాన్ని చూసేటప్పుడు ఆ క్షేత్రంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిస్తారు.
అది ఒక ఇంపార్టెంట్ అయిన విషయం. ఈ నెల ఇంపార్టెంట్ అయిన విషయాలు మనకి గోల్డ్ ఒక ధర పెరుగుతూనే పోతుంది. అదేలాగా మనకి సిల్వర్ ఒక ధర అది కూడా పెరుగుతూనే పోతుంది. దాంట్లో ఏం చేంజ్ లేదు. ఓకే. నేను ఒకటి అడగలే, నేను ఒక రీల్ చూసానండి. అది అది ఏమంటే వచ్చే సెప్టెంబర్ నెల గురించి ఆయన ఎవరో చెప్పారు. వచ్చే సెప్టెంబర్ నెలలో ఇప్పుడు క్లౌడ్ బర్స్ట్ జరిగింది కదా ఆగస్ట్ నెలలో ఉత్తరాఖండ్లో, అదే లాంటి దానికన్నా ఇంకా పెద్దదిగా జరిగిపోతుందంట. ఎక్కడైనా ఆయన చెప్పింది వచ్చి చూస్తే కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు మీరు కేర్ఫుల్గా ఉండండి అని చెప్పారు. ఇలాగ జరిగితే ఎక్కడ పోయేది మనము? సరే, ఇవన్నీ ఆయన ప్రెడిక్షన్, అది దాని గురించి మనం ఇంటర్ప్రిట్ ఇది చేయనక్కర్లేదు. అన్ని జాగాలు ఇలాంటి ఒక రూమర్స్ ఉంది. ప్రాబ్లం అనేది మనకి సెప్టెంబర్ 13th వరకేనండి. నా ప్రకారం సెప్టెంబర్ 13th వరకే మనకి ప్రాబ్లం అనేది. అది కూడా మనకి తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి. మంచిది. ఓకే. కాబట్టి ఇప్పుడు ఏంటంటే శనీశ్వరుడు వక్రంగా మీనరాశిలో ఉన్నారు కాబట్టి, ఆయన రాహుని ప్రభావిస్తున్నారు కాబట్టి, ఈ లాజిస్టికల్ యాక్సిడెంట్స్, ఈ హిల్లీ ఏరియాస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటానే ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇది ఇంత సీరియస్గా ఉంటుంది అని చెప్పే అవకాశం తగ్గుతుంది. మన తమిళనాడు అదని వర్షం ఎక్కువ ఉంటుందా? వర్షాలు ఉంటాయి. కాకపోతే ఇటువంటి ఫ్లడ్డెడ్ సిచ్యువేషన్ అనేది వచ్చేది నాకు అందులో ఇది లేదు. వచ్చే సెప్టెంబర్ నెల కన్యా రాశి వాళ్ళకి ఎలాగా ఉండబోతుంది? సెప్టెంబర్ నెల ఏంటంటే వీళ్ళకి సెప్టెంబర్ 15th తర్వాత మేజర్ యాక్షన్ అంతా కన్యా రాశి వాళ్ళకే ఉంటుంది. ఎందుకంటే బుధుడు మరియు సూర్యుడు ఇద్దరు అక్కడే ఉంటారు. సెప్టెంబర్ 13th వరకు ఉన్న సమయం ఏమో మంగళుడు అక్కడ ఉంటారు కాబట్టి అంతవరకు ప్రాబ్లం ఉంది. సెప్టెంబర్ 13th వరకు కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంది. వీళ్ళ రాశ్యాధిపతి ఏమో 12వ స్థానంలో ఉంటారు కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్ ఇవన్నీ చాలా ఉంటుంది. తర్వాత మనకి సెప్టెంబర్ 15th తర్వాత ఈ ఎక్స్పెండిచర్ అయ్యన్నీ కొద్దిగా తగ్గుతుంది. వీళ్ళ ఆరోగ్యం కొద్దిగా చూసుకోవాలి. ఎందుకంటే శనీశ్వరుడు అక్కడ డైరెక్ట్ దృష్టి ఉంటుంది కాబట్టి కొద్దిగా పొట్ట సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా రావచ్చు. అది మాత్రం వీళ్ళు చూసుకోవాలి. అది చూసుకుంటే వీళ్ళకి ఆరోగ్యం బాగానే ఉంటుంది. మరియు వీళ్ళకి ఏంటంటే ఎక్స్పెండిచర్ ఓరియంటెడ్ మంత్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉండడం, సెకండ్ హాఫ్ వీళ్ళ ఆరోగ్యాన్ని చూసుకోవడం, ఇటువంటి విషయాలు ఉంటాయి. మంగళుడు 2వ స్థానానికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్, వీళ్ళ పార్ట్నర్ దగ్గర నుంచి వచ్చే ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వీళ్ళకి వస్తుంది. దానివల్ల వీళ్ళకి లాభాలు వస్తుంది. అదేలాగా గురువు వీళ్ళకి 10వ స్థానంలో మంచి స్థానంలో ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఏదైనా ఒక ప్రాపర్టీ కొనడం కానీ, వాహనాలు కొనడం కానీ అటువంటి విషయాలు ఈ టైంలో జరగవచ్చు. లేకపోతే బిజినెస్ ఓరియంటెడ్ ఎక్స్పాన్షన్కి వీళ్ళకి వెళ్ళే అవకాశాలు కూడా ఉంది. పార్ట్నర్షిప్ డీడ్ ఈ టైంలో ట్రై చేస్తారు. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి దాంట్లో. 15th తర్వాత అది ట్రై చేసేది వీళ్ళకి ప్రామిసింగ్గా అవుతుందా అవ్వదా అన్నది మనం చెప్పలేము. కాకపోతే ఏంటంటే ఒక ట్రయల్ మాత్రం ఉంది. 10వ స్థానంలో గురువు స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి అయ్యే సక్సెస్ఫుల్ రేట్ ఏంటో మనం అట్లీస్ట్ ఒక 60% వీళ్ళకి సక్సెస్ఫుల్ రేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. డాక్యుమెంటేషన్ ప్రాబ్లమ్స్ వీళ్ళకి ఉంటుంది. అది వీళ్ళు చూసుకోవాలి. వచ్చే డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారికి 2 సార్లు చెక్ చేసుకోవాలి. చేసుకొని వీళ్ళు వెళ్తే వీళ్ళకి బాగుంటుంది. బిజినెస్ చేసే వాళ్ళకి బాగుంది, అది నేను ఆల్రెడీ చెప్పేశాను. అదేలాగా వీళ్ళ నాన్నగారి ఆరోగ్యం బాగుంటుంది. ఆయన గురించి కొద్దిగా చూసుకోవాల్సి వస్తుంది మనకి 15th తర్వాత. సెప్టెంబర్ 15th తర్వాత ఒక ట్రావెల్, ఏదైనా ఫారిన్ ట్రావెల్ అటువంటి విషయాలు, బిజినెస్ సంబంధించిన విషయాలకి వెళ్ళే అవకాశాలు కూడా వీళ్ళకి ఉంది. దానివల్ల వీళ్ళకి లాభాలే వస్తాయి. వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే 6వ స్థానంలో రాహు, శనీశ్వరుడు, అదే ఒకటి ప్రాబ్లమ్స్ ఉంది. లీగల్ కేసెస్ ఏదైనా ఉంటే ఈ సమయంలో అది డిలే అయ్యే అవకాశాలు చాలా బాగుంది. అది ఒక ప్రాబ్లం ఉంది. అదేలాగా వీళ్ళు ఏదైనా లోన్స్ ఏదైనా అప్లై చేసినా ఆ డాక్యుమెంట్స్ అన్నీ డిలే అవ్వడం కానీ, అప్లికేషన్కి కొద్దిగా డిలే అవ్వడం కానీ అటువంటి విషయాలు జరగవచ్చు. గురువు ఒక దృష్టి అక్కడ ఉంది. అందువల్ల ఏం ప్రాబ్లం ఉన్నా అది తట్టుకొని దాని నుంచి బయటికి వచ్చే అవకాశాల్లో వీళ్ళకి బాగుంది.
కానీ ఏంటంటే ఒక విషయానికి ఒక 4 సార్లు ట్రై చేయాలి. ఎస్పెషల్లీ లోన్‌కి ట్రై చేసే వాళ్ళకి అటువంటి ప్రాబ్లమ్స్ ఉంటది. రెండో స్థానంలో ఉన్న మంగళుడు వీళ్ళకి 9వ స్థానాన్ని కూడా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తారు. 3వ స్థానాధిపతి కాబట్టి అది కూడా ఇన్‌ఫ్లుయెన్స్ అవుతుంది. సో, ఆ రెండో స్థానంలో ఉన్న మంగళుడు ఏంటంటే వీళ్ళు చెప్పే విషయాలు కొద్దిగా హార్ష్‌గా కనపడుతుంది. ఓకే. ఓకే. ఎదుటోడికి అవును. హార్ష్‌గా కనిపిస్తది. దానివల్ల కొద్దిగా మనస్తాపాలు ఇటువంటి విషయాలు జరగొచ్చు. అది మాత్రం వీళ్ళు జాగ్రత్త పడాలి మేజర్‌గా. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. అది వెనక్కి తీసుకోలేం గదా! నేను కాదు నాన్న ఇది అవునవునవునవును. చెప్పాను. అర్థమవుతుంది. అది వీళ్ళు చాలా జాగ్రత్త పడాలి. మాటల ఎస్పెషల్లీ పైన కేర్‌ఫుల్‌గా ఉండాలి. కేర్‌ఫుల్‌గా ఉండాలి. అది కుటుంబ సభ్యులతో. ఓకే. కుటుంబ స్థానంలోనే మంగళుడు ఉన్నాడు కాబట్టి ఆ విషయం వీళ్ళు జాగ్రత్త పడాలి. ఇది వీళ్ళకి బేసిక్ స్కెచ్. ఓకే. సెప్టెంబర్. బిజినెస్ బాగుంది చెప్పారు. మనం ఆఫీస్ వెళ్ళడం వాళ్ళకి ఆఫీస్ గోయర్స్‌కి, ఎంప్లాయీస్‌కి ఏంటంటే 6వ స్థానంలో రాహు, శనీశ్వరుడు. అదే పాయింట్ మళ్ళీ మళ్ళీ మనం చెప్పాల్సొస్తుంది. ఆ 6వ స్థానం అక్కడ అటువంటి విషయాలు ఉన్నప్పుడు కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటది. అది వీళ్ళ సెప్టెంబర్ 13th వరకు ఉన్న టైం వీళ్ళు అతి జాగ్రత్తగా ఉండాలి. తర్వాత సెటిల్మెంట్‌కి వస్తది. కాపోతే ఉండాలా? వద్దా? ఉద్యోగం వదిలేయాలా? అనే ఒక మైండ్ సెట్‌లోనే ఉన్నారు. దానికి ఒక పక్కా స్కెచ్ అనేది ఈ నెల వీళ్ళకి తెలిసిపోతుంది. సెప్టెంబర్ 15th నుంచి 30th వరకు ఆ డెసిషన్ మేకింగ్ అనేది జరిగిపోతుంది వీళ్ళకి. శుభకార్యాలన్నీ జరుగుతుందా ఈ నెల? శుభకార్యాలు వీళ్ళకి జరిగే అవకాశం చాలా బాగుంది. ఎందుకంటే 12వ స్థానాధిపతి 12వ స్థానంలోనే ఉండి, శుక్రుడు ఉండి, బుధుడు ఉండి, ఈ పీరియడ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది మంత్ వరకు వీళ్ళకి చాలా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. శుభకార్యాలు లేకపోతే శుభ ఎక్స్‌పెండిచర్స్ చేసే అవకాశాలు చాలా బాగున్నాయి. ఓకే. పార్ట్నర్‌షిప్‌కి వెళ్తే మాత్రం వీళ్ళు అతి జాగ్రత్తగా వెళ్ళాలి. ఓకే. 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 ఇల్లు కొనడం, వాహనాలు కొనడం ఇవన్నీ ఇల్లు కొనడం, వాహనం కొనడం 2 వీళ్ళకి జరగొచ్చు. జరగవచ్చు. 2 వీళ్ళకి జరగొచ్చు. గురువు మంచి దృష్టి ఉంది 4వ స్థానంలో. వీళ్ళ అమ్మగారు ఒక ఆరోగ్యం ఇంప్రూవ్ అయిపోతుంది. కొత్త వాహనాలు కొనుక్కోవచ్చు. అదేలాగా కొత్త ఇల్లు ఏదైనా కొనుక్కోవాలన్నా కొనుక్కోవచ్చు. ఇయన్నీ ప్రామిసింగ్‌గా ఉంది వీళ్ళకి. ఓకే. పిల్లల చదువు, పిల్లల ఆరోగ్యం పిల్లల చదువు, పిల్లల ఆరోగ్యం కొద్దిగా వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వాలి పిల్లలకి. ఎందుకంటే 5వ స్థానాధిపతి వీళ్ళకి శనీశ్వరుడే. ఆయనేమో 7వ స్థానంలో వక్రంగా ఉన్నారు కాబట్టి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్, మూడ్ స్వింగ్స్ ఉంటాయి. వాళ్ళకి కొద్దిగా మనం మారల్ సపోర్ట్ ఇవ్వాలి. ఓకే. కాకపోతే బాగానే చదువుతారు. అదంతా వేరే విషయం గానీ కొద్దిగా మారల్ సపోర్ట్ పక్కన ఉంటే ఇంకా కొద్దిగా ఈజీగా వెళ్తుంది. పిల్లలు కదా! వాళ్ళు అన్నీ చెప్పుకోలేరు. అందుకని వాళ్ళకి కొద్దిగా ఒక మారల్ సపోర్ట్ ఏం లేదు నాన్న బాగా చదువుతున్నావు అటువంటి మోటివేషనల్ ఇది చెప్తేనే చాలు. అందరికి. వీళ్ళకి ఏ పరిహారం? మీరే చెప్పండి ఏం పరిహారం? దుర్గమ్మ. ఎస్ ఎగ్జాక్ట్లీ. దుర్గమ్మ 32 నామాలు వీళ్ళు చెప్పుకుంటూ ఉండాలి. అది వీళ్ళకి అతి అవశ్యమైన ఒక స్తోత్రం. అది చేసుకుంటూ ఉంటే వీళ్ళకి మంచిది. ఎస్పెషలీ పార్ట్నర్‌షిప్‌కి వెళ్ళే వాళ్ళు, లోన్స్‌కి అప్లై చేసేవాళ్ళు, కొద్దిగా ఆరోగ్యపరమైన ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు ఇది చెప్పుకుంటూ ఉండాలి. చెప్పుకుంటూ ఉంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళకి నివృత్తి వస్తుంది. నివృత్తి వస్తుంది. అన్నీ బాగానే ఉండింది. కొంచెం మాటలు మాత్రం కొంచెం చూసి అతి మాట్లాడాలి. జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా. చెప్పే మాటలు మళ్ళీ వెనక్కి తీసుకోలేము. అవును. కాబట్టి కొద్దిగా చూసుకొని మాట్లాడాలి. ఎస్పెషల్లీ కుటుంబ సభ్యులతో. వీళ్ళకి ఎంత మార్క్ ఇస్తారండి? వీళ్ళకి 85 మార్క్స్ ఇవ్వచ్చండి. బాగానే ఉంది వీళ్ళకి. బాగానే ఉంది. కన్యా రాశి వాళ్ళకి 85%. కన్యా రాశి వాళ్ళకి చాలా బాగుందండి టైము. 85% ఇచ్చినారు. మీకు పరిహారం అనేది దుర్గమ్మ తల్లి 32 నామాలు చదువుకొని వస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుందండి. చాలా బాగుంది టైం. నమస్కారం అండి. నమస్కారం. థ్యాంక్ యూ.